హాయ్ ఫ్రెండ్స్, మా ప్రాంతంలో అయితే గో కార్టింగ్ అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ అరకు మెయిన్ రోడ్ అండి. ఇక్కడ చూడండి చాలా బాగుంటుందండి గో కార్టింగ్. మనం అయితే అప్పుడు వైజాగ్లో వెళ్ళి గో కార్టింగ్ చేసేవాళ్ళు. ఆ గో కార్టింగ్ అంటే కూడా తెలియదు మాకు. ఆ విధంగా అయితే మేము ఎప్పుడో ఏదో ఎక్కడో సమ్ టైం వెళ్ళి చేసేవాళ్ళం మేము. ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నాయి చూడండి గో కార్టింగ్. ఇక్కడ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ లేకుంటే గో కార్టింగ్ అనేది రైడింగ్ అవ్వదండి. మనం చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇక్కడికి మనం వచ్చిస్తున్నాం మేము. ఫ్రెండ్స్ చూడండి, ఇదిగో లోపల అయితే వెళ్ళి చూపిస్తాం మీకు. చూడండి ఇక్కడికి వెళ్ళిపోతున్నాం మేము. లోపల ఏ విధంగా ఉన్నాయి చూపిస్తాం మీకు. చూడండి అక్కడ ప్రైస్ కూడా అలాగ ఉన్నాయి, రాసి ఉన్నది అక్కడ. రేట్ ఎంత అనేది, సింగిల్ అయితే ఎంత, డబుల్ ఎంత అనేది రాసిరు ఇక్కడ. చూడండి ఈ విధంగా అవుతుంది. మనకు చూపిస్తున్నాం మీకు ఫ్రెండ్స్. గో కార్టింగ్ మన ప్రాంతంలో అరకులో అయితే ఇప్పుడు వచ్చింది. డూలు అయితే ఈ విధంగా చూడండి. ఇక్కడ బండి అరకు గో కార్టింగ్ అని పెట్టారు. ఇక్కడికి మన బోసుపేట దగ్గరలో ఉందండి అరకు. ఇక్కడ నుంచి అరకు నుంచి దాదాపు 4 కిలోమీటర్లు ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే హెల్మెట్ ఖచ్చితంగా మస్ట్గా హెల్మెట్ ఉండాలి. ఎందుకంటే రైడింగ్ చేసినప్పుడు పడిపోయినప్పుడు కూడా ఏమైనా అయినప్పుడు మనం ఖచ్చితంగా హెల్మెట్ అనేది మాకు సేఫ్ అనమాట. అందుకు మనం ఖచ్చితంగా హెల్మెట్ ఉండాలి. ఎందుకంటే హెల్మెట్ లేకుండా లోన్ ఎలో చేయరు. ఎవరికైనా తెలిసినా తెలియకపోయినా ఎవరికైనా ఎలో చేయరండి. చూడండి ఇక్కడికైతే పచ్చది అయితే ఎక్స్టెంటర్ అండి, రెడ్ది బ్రేకు. మెల్లిగా పుష్ చేసుకుని వదిలితే అలాగ ముందుకు వెళ్తాను. చూడండి ఈ ప్లేస్ అయితే చాలా చిన్నది ఉంది. దాదాపు 2 ఎకరాలు 3 ఎకరాలు అయితే ఉంటే బాగుంటుంది. సింగిల్ రూటే ఉంది ఇక్కడ. ఆ టైర్స్ ఎందుకు పెడతా అంటే గో కార్టింగ్లో ఆ టైర్ అనేది మనకు సేఫ్ అనమాట. బయట వెళ్ళిపోకుండా మనం క్రాస్ అయ్యి బై మిస్టేక్ బయట వెళ్ళిపోయినా మనకు ఆ టైర్ అనేది ఆపుతుంది అనమాట. మనకు గుద్దుకున్న తర్వాత మనం అక్కడ సేఫ్గా ఉంటుంది అనమాట. మనిషికి అయితే ఏం కాదు. టైర్ అయితే దృఢంగా ఉంటుంది. టైర్ చూడండి ఏ విధంగా ఉన్నాయి. టైర్ అయితే చాలా బాగుంటుంది, గట్టిగా ఉంటుందండి టైరు. అది గుద్దుకొని స్కిడ్ అవుతే తప్ప ఏం కాదు. మనం జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఈ విధంగా రైడింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ 6 LAPS అయితే 499, 10 LAPS అయితే 699. ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్. చూడండి ప్రైస్ అయితే సింగిల్ కార్ట్ అయితే 6 LAPS 399, 10 LAPS అయితే 599 అనమాట. ఈ విధంగా ఉన్నాయి. కిడ్స్ అయితే ఇంకో రేట్స్ ఉన్నాయన్నమాట. కిడ్స్కి ఒక రేటు, ఎల్డర్కి ఒక రేట్స్ ఉన్నాయన్నమాట. చూడండి ఇక్కడ 6 LAPS అయితే 199 అనమాట. కుర్రోళ్ళకి చిన్న పిల్లలకి కిడ్స్కి. 10 LAPS అయితే 299 అండి. ఈ విధంగా ఉన్నాయి మనకు. అంటే 6-10 పెట్టే విధంగా చిన్నపిల్లలు కూడా అందరు రైడింగ్ చేసుకోవచ్చు ఇక్కడ చాలా సేఫ్గా. అంటే హెల్మెట్ మస్ట్గా ధరించాలి. చిన్నపిల్లలకి అయితే మనం కాళ్ళు వేసుకుంటాం కదండి, ఫేడు, అవి కూడా ఇస్తారండి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఇక్కడ చాలా ప్లేస్ అయితే చాలా చిన్నది అంటే సింగిల్ వే ఉంది ఇక్కడ. అదే 4-5 వేలు ఉంటే బాగుంటాయి. చాలా బాగుంటుందండి. రైడింగ్ చేయడం చాలా సరదాగా ఉంటుంది. వీకెండ్ అయితే చాలా మస్తు జనాలు ఉంటారు ఇక్కడ. చేయడానికి చాలా ఆనందంగా ఉంటుంది. మనం ఎప్పుడు అరకు వచ్చినప్పుడల్లా మీరు ఈ గో కార్టింగ్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇక్కడికి మెయిన్ రోడ్ ఉంటుంది అరకు వేల్లో. చూడండి నెంబర్ అయితే 2, 3, 4 ఎవరికి నచ్చిన నెంబర్ వాళ్ళకి దాదాపు ఒక 15 బళ్ళు ఉంటాయండి అక్కడికి. మనం మస్ట్గా అయితే ఏ విధంగా హెల్మెట్ వేసుకోవాలి. మీకు చూపిస్తాం కొన్ని ఉన్నాయి ఐటమ్స్ ఏ విధంగా మనం వేసుకుంటున్నారో చూడండి. చూపిస్తాం కదండి. ఇది అది ఎక్స్టెంటర్, అది కొడితే బండి వెళ్ళిపోతుంది. బ్రేక్ చూడండి ఆ విధంగా. అది టీరింగ్ కూడా అలాగే ఇచ్చారు. డూల్ అయితే అలాగే తిరగవచ్చండి. చూడండి డబల్ కార్ట్ అనమాట ఇవి. చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి. సింగిల్ టీరింగ్ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు బండి. చాలా బాగుంటుంది. మనం కొత్తగా మనం రైడింగ్ చేయాలంటే మనం ఇక్కడ వైజాగ్ వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు అరకులో అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే మనకు చాలా బాగుంది కదా. ఈ రైడింగ్ చాలా దృఢంగా ఉంటాయి. అది అంతా ఫైబర్తో అమర్చి ఉంటుంది. అది బండి అయితే ఏం కాదు. అక్కడ గుద్దుకున్న మనిషి సేఫ్. మనిషికి అయితే ఏం కాదు. చూస్తాం కదా చిన్న ట్యాంక్ ఉంది బండి, పెట్రోల్ ట్యాంకు. చాలా చిన్నవి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇది మీరు అరకు వచ్చినప్పుడు అలా ఇది మర్చిపోకుండా మీరైతే కార్టింగ్ చేయండి. చాలా ఆనందంగా ఉంటుంది. వీకెండ్ అయితే జనాలు చాలా బీభత్సంగా ఉంటారండి ఇక్కడికి. మన అరకు వ్యాలీ దగ్గర, అరకు వ్యాలీ నుంచి 4 కిలోమీటర్ బోసుపేట దగ్గర వైజాగ్ అండ్ హైవే రోడ్, వైజాగ్ అండ్ అరకు రోడ్డు. చూడండి అయిపోయింది. హెల్మెట్ అయితే మస్ట్గా ఉండాలి. మీకు చూపిస్తాను ఇంకేమేమి వేసుకోవాలి. అక్కడ లైన్కి హెల్మెట్లు అయితే ఉంటాయండి. బల్లులు చూసారు కదా ఈ విధంగా ఉన్నాయి. సింగాలు, డౌలు ఈ విధంగా అయితే మాకు చాలా కార్ట్లు ఉన్నాయి. బల్లులు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇంకా మరీ ఉన్నాయి. ఆ విధంగా అయితే మనం ముందుకు వెళ్దాం. ఇప్పుడు చూపిస్తాను మీకు కొన్ని వీడియో. చూడండి ఇది ఇక్కడ హెల్మెట్ ఉన్నాయి కదా. ఏరియా జోన్ అంతా హెల్మెట్ ఖచ్చితంగా ఉంటుంది. చిన్నపిల్లలకి అయితే ఇది ఖచ్చితంగా ఇస్తారండి. ఫ్యాడు ఖచ్చితంగా. ఎందుకంటే సెల్ఫ్ అయిపోయినా, బయట పడిపోయిన పొరపాటున మేబీ పడిపోయినప్పుడల్లా అది సేఫ్ అనమాట. మాకు కాలుకి ఇంజూర్ అవ్వకుండా ఇది తగులుతుంది ఫ్రెండ్స్. అంటే ఇంజూరు తగలకుండా ఇది కాపాడుతుంది మనకు. హెల్మెట్ అయితే ఈ విధంగా అన్ని హెల్మెట్ ధరించుకొని మనం రెడీగా అయితే దిగాలి ఫ్రెండ్స్. చూడండి ఇటువంటి వీడియోని మీరు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. మీరు వచ్చినప్పుడు అరకులో వచ్చినప్పుడల్లా అరకు మెయిన్ రోడ్, అరకు టు వైజాగ్ మెయిన్ రోడ్లో అక్కడ మనకైతే ఉంది గో కార్టింగ్ అనేది. మీరు ట్రై చేయండి. చాలా బాగుంటుంది, సరదాగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ప్రైస్ అయితే చాలా తక్కువ, రీజనబుల్ ఉన్నాయి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి నెంబర్ 1 నాకైతే నాది నెంబర్ 4 చాలా బాగుంటుందండి. ఇది ఈ విధంగా అయితే జర్నీ చేయాలి. చూసుకుంటే ఎంత కార్టింగ్ ఇది సింగిల్ కార్ట్ ఉంది. ఇది డబుల్ కార్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా మీరైతే రైడింగ్ చేయాలి. చాలా బాగుంటుంది. వీకెండ్ వచ్చి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. బాయ్.